సెక్రటరీ ఫెనిస్ దేవరకొండ పట్టణ పరిధిలోని 9వ వార్డులో నిర్వహించిన రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు అర్హత కలిగిన వారి జాబితా ఆమోదించుకొనుటకు వార్డు సభ్య నిర్వహణ కార్యక్రమంలో పాల్గొన్న 9వ వార్డు కౌన్సిలర్ హనుమంత్ వెంకటేష్ గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి ప్రతిష్టాత్మక అమలు చేస్తున్న 4 పథకాలు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు రైతు భరోసా విషయంలో ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. ఈ రోజు కూడా అప్లికేషన్ ఇస్తున్నా ఇవన్నీ అయితే పిల్లలు యాడ్ అవునవును దాంతో పాటు చాలా మంది అప్లై చేస్తాం. ఓకే సార్, ఆయన కూడా చెప్తాను. యాక్చువల్ ఈ 11 మంది ఎవరు అప్లై చేయలేదు. చేయనోళ్ళు గవర్నమెంట్ ఏం చేసిందంటే సాఫ్ట్వేర్ మన బీసీ కనుక అట్లా ఏమన్నా 5,000 చూసింది కాదు అనేది ఎలిజిబుల్ అనేది కాదు. ఫస్ట్ పేదలకు ఇవ్వండి, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ కు ఐటీ పేజ్ కు వాళ్ళకి ఇవ్వండి. ఎవరికైతే పూర్తిగా లేదో వాళ్ళకి ఇవ్వండి అవకాశం. ఏమన్నా వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత మనం గ్రామ సభలో అమలు చేస్తాం. గ్రామ సభ పెట్టడం కారణం అదే, వాట్సాప్ పెట్టడం కూడా కారణం అదే. ఏమన్నా చెప్తారనే కదా భాస్కర్ మీరు కంప్యూటర్ ఎవరైనా పెట్టిన వాడు మాత్రం షాయి ఉండి 3 గంటల